ప్రజలకు ఉన్న ఆప్షన్ ఏందన్న ఒక మాట చెప్పండి. కేసీఆర్ వద్దు వద్దు అంటే ప్రజలు ఆనాడు ఆప్షన్ అయితే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇప్పుడు ప్రజలు ఏం చేస్తే బాగుంటది? పక్కా తెలంగాణ ఛానల్ పేరు పెట్టుకున్నారు రాము, దానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఔరేక్ దక్క తెలంగాణ పక్కా అని ఏ విధంగా అవుతున్నారో పక్కా తెలంగాణ నాయకులే అసెంబ్లీలో పార్లమెంట్ లో ఉండాలి. ఆ అమరవీరుల స్తూపానికి రానోళ్ళు, తెలంగాణ అమరవీరుల గౌరవాన్ని గుర్తించిన వాళ్ళు వీళ్ళు రాజకీయ నాయకులు కాదు, వీళ్ళు తెలంగాణ ద్రోహులు. తెలంగాణ అస్మిత కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఆత్మనే పెట్టుకొని కొత్త రాజకీయ నాయకత్వం రావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇప్పుడున్న రాజకీయ నాయకులు ముగ్గురు ఒకటే. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు, బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు, బీజేపీలో ఉన్న వాళ్ళు అందరూ వ్యాపార లావాదేవీలో కలిసి ఉన్నారు. రాత్రి అయితే వీళ్ళంతా ఒకళ్ళ ఫామ్ హౌస్ లో ఒకళ్ళు విందులు చేసుకుంటారు, ప్రజల్ని పిచ్చోళం చేస్తున్నారు. కాబట్టి నిరుద్యోగులు, విద్యార్థులు, రచయితలు, కవులు, కళాకారులు తెలంగాణకి, సామాజిక తెలంగాణకి ఖచ్చితంగా ఒక కొత్త పార్టీ అవసరమే. సామాజిక తెలంగాణ అర్హత కల్వకుంట్ల కుటుంబానికి లేదు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి 10 ఏళ్లు దగా చేసి 7 లక్షల కోట్లు అప్పు చేశారు. ఇప్పుడు ఈమె కొత్త రాగం ఎత్తుకుంది. లంకలో పుట్టినవన్నీ రాక్షసులే అన్నట్టు కల్వకుంట్ల కుటుంబాన్ని నమ్మము దొర. మీరు ఎన్ని